హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనం ఈ వీడియోలో ప్రధానంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో మనం ఏమేమి ఎంటర్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనే విషయాల గురించి మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ఒక్కసారి మిస్టేక్ జరిగితే మనకు 8 ఆప్షన్ అయితే ఇవ్వడం జరగదు. కాబట్టి మీరు ఎలాంటి పొరపాటు లేకుండా స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను, క్లారిటీగా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు గూగుల్లో టీఎస్ మోడల్ స్కూల్ అని ఎంటర్ చేయగానే మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ తెలంగాణ ms.cgg.gov.in ఇది అఫీషియల్ లింకు. సో ఇది కాకుండా మనకు పొరపాటున వేరే లింక్లో కనుక అప్లై చేసి ఉంటే మనకు ఆర్టికల్ అయితే రాదు. సో అప్లికేషన్ చేసేటప్పుడు ఒకసారి లింక్ అయితే అఫీషియల్ లింక్ చూసుకోవాలి. మనకు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ అని చెప్పి ఉంటుంది. సో మనం ఇక్కడ క్లిక్ చేయగానే సో మనకి ఈ విధమైన సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఒకసారి చూసుకోండి, మీరు ఈ విధమైన సైట్ ఓపెన్ అయితే మాత్రమే మీరు అప్లై చేయాలి. సో ఇలా కాకుండా మీకు వేరే విధంగా ఉంటే మాత్రం అప్లై చేయడానికి అవకాశం లేదు. సో మీరు చూసుకోండి. ఇందులో ప్రధానంగా మనకి 6th క్లాస్కు సంబంధించి మనకు ఒక స్టెప్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 7th to 10th వరకు మనకు వేరే లింక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన విధంగా కింది సైట్లో అప్లై చేసుకోవాలి. సో మనం ప్రధానంగా ఈ వీడియోలో అయితే 6th క్లాసు అడ్మిషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూడడం జరుగుతుంది. 6th క్లాస్కు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మనకు ప్రధానంగా 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో మనకు పేమెంట్ అయిన తర్వాత మాత్రమే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసే విధానం ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి చూసుకుంటే ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి ఇక్కడ లింక్ క్లిక్ చేయగానే మనకు సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ 6th క్లాసు అడ్మిషన్కి సంబంధించి అప్లై చేయగానే మనకి ఇక్కడ అప్లయింగ్ ఫర్ 6th క్లాస్ అని చెప్పి అఫీషియల్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. బర్త్ సర్టిఫికెట్లో క్యాండిడేట్ యొక్క నేమ్ ఏ విధంగా ఉందో యాస్టిదిగా అదే విధంగా ఇక్కడ 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఫిలప్ చేయండి. ఎందుకంటే ఇందులో కనుక ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే మనకు ఫర్దర్గా అయితే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీరు క్లారిటీగా ఫిలప్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మాత్రం క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది బర్త్ సర్టిఫికెట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఫిల్ చేయండి. తర్వాత మనకు జెండర్ అడుగుతుంది, మేలా ఫీమేల్ అని చెప్పి. సో మీకు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి అడగడం జరుగుతుంది. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఉన్న వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టండి, లేదంటే నోన్ పెట్టండి. అదేవిధంగా ఇక్కడ కమ్యూనిటీ అడుగుతుంది. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీఏ, బీసీబీ, బీసీ ఈ విధంగా అయితే అడుగుతుంది. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న కమ్యూనిటీని బట్టి మనకు ఫీజు అయితే రావడం జరుగుతుంది. సో ఓసీ వాళ్ళకైతే 200 రూపాయలు ఉంటుంది. సో మిగిలిన వాళ్ళకైతే 125 రూపాయలు ఉంటుంది. సో మనకు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవరి కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మొబైల్ నెంబర్ చూసుకుంటే పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ మాత్రం ఎంటర్ చేయాలి. ఇఫ్ ఎనీ కేస్ పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ లేకపోతే బాబుకు కానీ పాపకు సంబంధించిన వారి యొక్క సంరక్షకుని యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మీరు నెట్ సెంటర్లో కనుక అప్లై చేస్తుంటే మాత్రం మీకు వేరే వాళ్ళ నెంబర్ అయితే ఎంటర్ చేయకూడదు. సో మీకు సంబంధించిన వ్యక్తుల యొక్క నెంబర్ మాత్రం ఎంటర్ చేయండి. ఎందుకంటే మనకు ఫర్దర్గా ఏ ఇంటిమేషన్ వచ్చినా కూడా ఈ మొబైల్ నెంబర్కే రావడం జరుగుతుంది. సో కాబట్టి నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అదేవిధంగా మనకు తెలంగాణ స్టేటా కాదని చెప్పి అడుగుతుంది. సో తెలంగాణ స్టేట్ వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టాలి, తెలంగాణ స్టేట్ కాని వాళ్ళైతే నో అని పెట్టండి. అదేవిధంగా అమౌంట్ అనేది మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ క్యాష్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఓసీ వాళ్ళకైతే 200 రూపీస్ వస్తుంది. మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ విధంగా అయితే మాత్రం 125 రూపీస్ వస్తుంది. ఓపెన్ కేటగిరీ వాళ్ళకు కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే మాత్రం 125 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఇక్కడ ఎంటర్ క్యాప్చా అని చెప్పి అడగడం జరుగుతుంది. కింద ఇచ్చిన క్యాప్చాని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇది మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఈ డేటా అయితే ఫిలప్ చేయాలి. ఫైనల్గా మనకి ఇక్కడ డిక్లరేషన్ దగ్గర ఇక్కడ టిక్ చేయాలి. సో ఇక్కడ టిక్ చేసిన తర్వాత మాత్రమే మనకు సబ్మిట్ అవుతుంది. సో ఇది మనం టిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనగానే మనకు ఫామ్ అయితే సబ్మిట్ అనగానే మనకు ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పేమెంట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అదర్ డెబిట్ కార్డ్స్, అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, లేదు అంటే మనకు యూపీఐ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. సో క్రెడిట్ కార్డుకి సంబంధించి చూసుకుంటే కార్డ్ నెంబర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో యూపీఐ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు యూపీఐ తోటి కూడా పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మేక్ ఏ పేమెంట్ అనగానే
మనకు పేమెంట్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 6th క్లాస్కి సంబంధించి అప్లై చేశారు. మనకు జనరల్ నెంబర్ అని చెప్పి రావడం జరుగుతుంది. మనం ఏ రోజు పేమెంట్ చేస్తే ఆ రోజుకు సంబంధించి డేట్ వస్తుంది. అదేవిధంగా రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. మనం పేమెంట్ చేసిన అమౌంట్ వస్తుంది. స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. స్టేటస్ కనుక ఎవరికైనా ఫెయిల్యూర్ అని చెప్పి వస్తే మాత్రం మళ్ళీ మీరు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సక్సెస్ అని రాకపోతే మాత్రం మీకు పేమెంట్ అయితే కంప్లీట్ అయినట్టు కాదు. సో ఇక్కడ దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే మనం ప్రింట్ తీసి పెట్టుకోవాలి. అదేవిధంగా మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం కారణంగా మన మొబైల్కి కూడా ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో అది ఏ విధంగా వస్తుందో ఒకసారి చూపిస్తాను. మొబైల్కి కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుంది. సో మనకి ఇక్కడ మాత్రం జనరల్ నెంబర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పేమెంట్ డేటు, ఈ రెండు వీటిని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు జనరల్ నెంబరు మరియు మనం పేమెంట్ చేసిన డేట్ తోటి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు పేమెంట్కి సంబంధించి పూర్తిగా కంప్లీట్ అయినట్టు. సో మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మాత్రం మనం జనరల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మనం పేమెంట్ చేసిన డేట్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 ఫిలప్ చేసిన తర్వాత ఒక వైట్ పేపర్ మీద క్యాండిడేట్ యొక్క ఫోటో అతికిచ్చి దాని కింద క్యాండిడేట్స్ తోటి సిగ్నేచర్ పెట్టియాలి. సో ఈ రెండింటిని కలిపి స్కాన్ చేసిన తర్వాత మనం దానికి సంబంధించిన జేపీజీ ఫార్మాట్ ఫైల్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్ ఫైల్ అనగానే మనకు దానికి సంబంధించిన లొకేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మన కింద అయితే డిక్లరేషన్ అడుగుతుంది. సో డిక్లరేషన్ దగ్గర ఇక్కడ టిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక క్యాప్చా ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మనకు అప్లై చేసిన ప్రతిసారి ఇక్కడైతే కోడ్ అయితే మారుతుంది. సో మారిన కోడ్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అనగానే సో మనకి ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్యాండిడేట్ నేమ్ రావడం జరుగుతుంది. మనం ఆల్రెడీ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేస్తాం కాబట్టి ఇన్బిల్ట్గా వస్తుంది. సో ఇక్కడ సర్నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫాదర్ నేము, మదర్ నేము, మనకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినాం కాబట్టి దానికి సంబంధించిన మన క్యాండిడేట్ యొక్క ఏజ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫోటో కూడా మనం అప్లోడ్ చేసాం కాబట్టి ఫోటో కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ జెండర్ కూడా మనం ఆల్రెడీ అప్లై చేసాం కాబట్టి జెండర్కి సంబంధించి కూడా రావడం జరుగుతుంది. సో కమ్యూనికేషన్ కోసం మనం ఎక్కడ ఉంటున్నామో దానికి సంబంధించిన అడ్రస్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడైతే మనది ఏ జిల్లానో ఆ జిల్లాకు సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మన మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ మన జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మన మండలం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మీకు ఈమెయిల్ ఐడి ఉంటే ఓకే, లేదు అంటే మన దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో వేరే వాళ్ళకి మాత్రం ఇవ్వకూడదు. అదేవిధంగా మనం ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ మొబైల్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. మనం కేటగిరీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రిజర్వేషన్ కేటగిరీ రావడం జరుగుతుంది. మనకు సబ్ క్యాస్ట్ అయితే ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది. సో బాబుకు కానీ పాపకు కానీ పుట్టమచ్చలు ఎక్కడున్నాయని చెప్పి ఏదైనా గుర్తుంచే విధంగా మచ్చలు కానీ మార్క్ కానీ ఉంటే దానికి సంబంధించి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి 2 అయితే రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని చెప్పి అడగడం జరిగింది మనకు ముందు పేమెంట్ చేసేటప్పుడే. సో అక్కడ ఎస్ అని పెట్టిన వాళ్ళకైతే ఇక్కడ ఎస్ అని వస్తుంది. సో నో అని పెట్టిన వాళ్ళకైతే ఇక్కడ నో అని వస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏమి ఉండవు. ఎస్ అని పెట్టిన వాళ్ళకి సో ఇక్కడ కొంత రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్లో మీరు దేనికి కేటగిరీకి సంబంధించిన వారో ఆ కేటగిరీకి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు స్టడీకి సంబంధించి కూడా డీటెయిల్స్ అడుగుతుంది. సో 4th క్లాస్కు మరియు 5th క్లాస్ సంబంధించి డీటెయిల్స్ కూడా అడుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 4th క్లాస్ సంబంధించి అడుగుతుంది కాబట్టి మనం 4th క్లాస్ ఏ ఇయర్లో చదివారని చెప్పి అడుగుతుంది. ఆ ఇయర్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చెప్పి అడుగుతుంది. అదేవిధంగా 4th క్లాస్ ఏ జిల్లాలో చదివారు, ఏ మండలం, అదేవిధంగా ఏ స్కూల్లో చదివారని చెప్పి ఇక్కడ అడుగుతుంది. అదేవిధంగా మళ్ళీ డిస్టిక్, మండలు, మళ్ళీ స్కూలు లొకేషన్ అడుగుతుంది. అదేవిధంగా మళ్ళీ మనం చదివిన స్కూలు 4th క్లాసు గవర్నమెంట్ స్కూలా, గవర్నమెంట్ ఎయిడెడా, అదేవిధంగా గవర్నమెంట్ రికగ్నైజ్ స్కూల్ అని చెప్పి అడుగుతుంది. సో మీరు ఏ స్కూల్ చదివారో ఆ స్కూల్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి 5th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది. 5th క్లాసు ఏ ఇయర్లో చదివారో ఆ ఇయర్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీడియం ఆఫ్ స్టడీ మనకు 5th క్లాసు ఏ జిల్లాలో చదివారు, అదేవిధంగా మండలం ఏ స్కూలు, మళ్ళీ ఏ జిల్లా ఏ మండలం ఏ స్కూల్ అని చెప్పి 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జిల్లా, మండలం, స్కూల్ సంబంధించి. అదేవిధంగా స్కూల్ కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూలా, గవర్నమెంట్ ఎయిడెడా, గవర్నమెంట్ రికగ్నైజ్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీరు ఏ స్కూల్లో చదివారో దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. 6th క్లాస్కి సంబంధించి మనం
ఏ జిల్లాకి అప్లై చేస్తున్నామో మనం ఆ జిల్లాకు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆబ్వియస్గా మనం ఉన్న జిల్లాలోని స్కూల్కే అప్లై చేసుకుంటాం కాబట్టి ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మండలి సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు దగ్గరలో ఉన్న స్కూల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ క్వశ్చన్ చెప్పి ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ చెప్పి అడుగుతుంది. మనం ఇక్కడ ఇచ్చిన బాక్స్ని టిక్ పెట్టిన తర్వాత మనకు ప్రివ్యూ అనగానే మనం ఏ డేటా అయితే ఎంటర్ చేసామో ఆ డేటాకు సంబంధించి మనకు ఫార్మాట్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఫామ్ ఓపెన్ అవుతుంది. సో మనం ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీకు శాంపుల్గా అయితే ఈ డీటెయిల్స్ చూపిస్తున్నాను. ఈ డీటెయిల్స్ అయితే ఒరిజినల్ కావు. సో చూసుకోండి ఒకసారి. ఈ విధంగా అయితే డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇది చూసుకున్న తర్వాత మనకి ఈ విధంగా డీటెయిల్స్ చూసుకున్న తర్వాత మనకు అంతా ఓకే అనుకున్న తర్వాత ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం ఎడిట్ ఆప్షన్ ఓకే చేయండి. ఎలాంటి పొరపాటు లేదు, అంతా కరెక్టే ఉందనుకుంటే మాత్రం సబ్మిట్ అనగానే మనకు ఫామ్ అయితే సబ్మిట్ అవుతుంది. సో మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఐడి మనకు డౌన్లోడ్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ రావడం జరుగుతుంది. సో క్యాండిడేట్ యొక్క ఐడి మాత్రం నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అనగానే ఇప్పుడు చూపించినట్టుగా ఫామ్ అయితే మొత్తం రావడం జరుగుతుంది. సో దాన్ని అయితే ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. మనకు భవిష్యత్తులో ఏ సమయం అయినా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. చూసారుగా ఇది 6th క్లాస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఫస్ట్ అయితే మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తాం. దాని తర్వాత మనకు జనరల్ నెంబర్ వస్తుంది. జనరల్ నెంబర్ వచ్చిన తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడం జరుగుతుంది. సో దీంతో మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసినట్టు అవుతుంది. సో ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఫోటో అయితే మీరు ఒక వైట్ పేపర్ మీద అతికించి దాని కింద సిగ్నేచర్ పెట్టి స్కాన్ చేసి దాన్ని అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లో ఇది ఒక్కటే ఉంటుంది కాబట్టి దీన్ని అయితే మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఇది మనం తెలంగాణ మోడల్ స్కూల్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఇందులో ఏమేమి ఎంటర్ చేయాలనే విషయాన్ని అయితే మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేశాను. సో దీనికి సంబంధించి టెస్ట్ ప్యాటర్న్, సిలబస్, ఎగ్జామ్ ఫీజు, మనకు ఎగ్జామ్ డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ చెప్పడం వరకు ఇలాంటి విషయాలు మొత్తం కూడా సపరేట్గా మన ఛానల్లో అందుబాటులో ఉంది వీడియో రూపంలో. సో కావాల్సిన వాళ్ళు ఒకసారి దాన్ని కూడా చూసుకోవచ్చు. సో ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులకైతే ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఇదైతే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెప్పడం జరిగింది. సో మరింత సమాచారం కోసం అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సో మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.